ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గోటాక్ శ్రీతార్జునది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఉన్నాము. ఇందులో మనం పోయినసారి నేను వీడియోలో ఈ వీక్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పాను కదా, ఫ్రైడే కానీ సాటర్డే కానీ నేను రీక్యాప్ వీడియో రిలీజ్ చేస్తాను అని. అది మొదటి శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు 1 to 12 శ్లోకములకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మరొక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుంటూ మననం చేసుకుంటే ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏముంది అనేది అనేక కోణాల్లో మనం చూద్దాం భగవద్గీతని. ఎంతోమంది మహనీయులు మనకి దీనికి ఇంటర్ప్రిటేషన్, ఆ భాష్యాన్ని అందించారు. సో ఇప్పుడు గాడ్ టాక్స్ విత్ అర్జునతో పాటు మిగతావి కూడా కలిపి, అంటే ఒక్కొక్క శ్లోకానికి నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఏంటి, అసలు పరమాత్మ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఈ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు. నాకు కొన్ని నేను భగవద్గీత చదువుతున్నప్పుడు, గోటాక్సిత్ అర్జున చదువుతున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు నాకు నేను క్లారిఫై చేసుకోవటానికి కొన్ని గ్రంథాలు తిరగవేయటం జరిగింది. అట్లాగా ఆ, నాకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినాయి. అది ఆ సమరీతో పాటు జోడించి అందజేయటానికి ప్రయత్నిస్తున్నాను అంతే. సో లెట్ us బిగిన్. మనకి జ్ఞాన యోగం అంటే అది భగవాను వాచతో మొదలైనంతే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చెప్పటం కంటిన్యూ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఎట్లాగా మనకి నేను కర్మయోగము జ్ఞానయోగము రెండు చెప్పాను. ఒకటేమో సాధనా మార్గం, ఏది కర్మయోగము చేసినప్పుడు నువ్వు జ్ఞానయోగి అవుతావు, దాన్ని సాధిస్తావు. సాధన సాధ్యం. ఏది సాధన చేయాలి అంటే కర్మయోగం. ఏమిటి ఆ కర్మ? మనకి అత్యున్నతమైనది, చెయ్యవలసినది, తప్పకుండా మనం చేయవలసింది ఏంటి అంటే ప్రాణకర్మ. అదే అన్నింటికన్నా ఉత్తమమైన కర్మ. ఆ కర్మయోగాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ 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 ఉంటావో, దేన్ని సాధించుకుంటావంటే జ్ఞానాన్ని సాధించుకుంటావు. అంటే గాని సర్రమని స్ట్రైట్గా జ్ఞానానికి వెళ్ళిపోవు. అంటే ఎన్నో జన్మలు నువ్వు అలా సాధన చేసి ఉండగా మనకి కళ్ళ ముందు కొంతమంది గురువులు జ్ఞానిగా కనిపించవచ్చు. అది అలా కనిపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో ఆ కర్మయోగమే మనకి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేయవలసిందే అని పరమాత్మ అట్లా చెప్పుకుంటూ వచ్చి అలా చేయటం వల్లనే మనలో ఉన్న మన మనస్సు నిష్కల్మషంగా మారుతుంది, నిర్మలంగా మారుతుంది అని చెప్పుకుంటూ వచ్చారంటే మనలో ఉన్న ఈ ఇంద్రియాల మీద ఆ లోలత్వము, అంటే బాడీ కాన్షియస్నెస్, మనం ఎప్పుడైతే ఈ ఐడెంటిటీతో వెళ్తున్నామో ఇవన్నీ కూడా క్రమక్రమంగా మన ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్లోకి వస్తాయి, మనకి కోరికలు అనేవి తగ్గుతాయి. అట్లా క్రమంగా చేసే కొద్దీ ఏంటంటే మనలో ఉన్న ఆ వాసనలన్నీ కూడా క్షయమయ్యి మనం ఆ జ్ఞానిగా ఆ ఆ సిద్ధి మనకి లభిస్తుంది. అదే అల్టిమేట్ స్టేట్, మోక్ష సిద్ధి అన్నమాట. అయితే మరి ఈ ఏదైతే నేను చెప్తున్నానో, ఏ యోగాన్ని గురించి చెప్తున్నానో నేను దానికి కొంచెం నీకు చారిత్రక వివరణ ఇస్తాను అన్నట్లు మనకి ఈ పార్ట్ 1 పరమహంస యోగానంద గారు 1 to 4 శ్లోకాస్ ఎట్లా మనకి ఇచ్చారంటే, విభజించారంటే దాని టైటిల్ ఏంటి అంటే యోగ శాస్త్రం యొక్క చారిత్రక మూలాలు, దాని గూఢార్థ సత్వం ఏమిటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఏంటి దాంట్లో అనే దాని గురించి మనకి 1 to 4 శ్లోకాస్ వివరించారు. అదే పరమాత్మ మనకి అసలు దీని
చారిత్రికంగా అది ఎట్లా వచ్చింది వంశపారంపర్యంగా ఇది అందజేయడమైనది అని చెప్పుకుంటూ మొదటి 2 శ్లోకాలలో దాన్ని వివరించారనమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అని. అంటే ఎంతవరకు నీకు చెప్పినది ఏంటైతే ఉందో కర్మయోగం గురించే ఎక్కువ చెప్పాను. అది ఆ తర్వాత జ్ఞానయోగము అదే అన్నింటికన్నా శ్రేష్టమైనది అని చెప్పి ఇది అవ్యయము. ఏదైతే నేను నీకు చెప్పానో వ్యయము లేనిది, వ్యయము లేనిది అంటే అక్షయమైనది, క్షయము కానిది, నాశనం అవ్వనిది, దీనివల్లనే నీకు ఫలప్రాప్తి, బలము అన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారనమాట. అంత ఉత్తమమైన దాన్ని నేను ఈ యోగాన్ని నేను ముందు ఎవరికి వివస్వతునికి అంటే సూర్యునికి చెప్పాను. సూర్యుడు మనువుకి, మనువు నుండి ఇక్ష్వాకునికి అలా వంశ పారంపర్యంగా అది ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా క్షత్రియ పరంపరగా వచ్చిన యోగాన్ని రాజర్షులు కూడా తెలుసు. మనకి అంతకు ముందు కూడా చెప్పారు కదా మనకి. ఆ జనక మహారాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్లా ఈ యోగ సాధననే వాళ్ళు ఆ ఆ, దానినే వాళ్ళు అనుసరించారు, దానినే సాధన చేశారు, దాని ద్వారానే వాళ్ళు మోక్ష ప్రాప్తిని పొందారు. అట్లాగే ఈ క్షత్రియులు వీళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే రాను రాను ఏమైపోయిందంటే చాలా కాలానికి అది ఆ యోగము ఆ సంప్రదాయం అనేది విచ్ఛిన్నమైపోయింది. అంటే దీనికి మనం ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకున్నామో వివస్వతుడు అంటే పరమాత్మ నుండి, స్పిరిట్ నుండి, ఆ శుద్ధ చైతన్యము నుండి మనకి ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చినాయి. అందులో మనలో ఉన్న మైక్రోకాస్మిక్ సన్, ఆ జ్ఞాన భాస్కరుడు, ఆ సూర్యుడు ఎవరు ఎక్కడ ఉంటాడు అంటే మనలో ఉన్న ఆ కారణ శరీరములో ఉన్న స్పిరిచువల్ ఆ ఆధ్యాత్మిక నేత్రము అని చెప్పుకున్నాం. దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయాలి అంటే స్పిరిచువల్ ఐ అని ఇచ్చారు ఇంగ్లీష్లో. అంటే ఇది కారణ దేహంతో కూడుకున్నటువంటి చక్షువు. అది మనం వివస్వతుడుగా అనుకుంటే అక్కడ నుండే అంటే ఆ యోగము వివస్వతుడు నుండి మనువుకు వచ్చింది అన్నారు. అంటే ఏంటి? ఆ కారణ శరీరం నుండే దానిని ఆధారంగా చేసుకునే సూక్ష్మ శరీరం వచ్చింది. సూక్ష్మ శరీరములో కూడా ఏంటి మనకి ముఖ్యమైనది ఏంటి అంటే మనస్సు. ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మనస్సు. ఈ మనస్సుని ఎవరితో చెప్పారు? మనువు. మనువు అని ఎందుకు అన్నారు అంటే మనస్సుని పూర్ణంగా తెలుసుకున్నవాడే మనువు. దాని లోతుల్లో అన్నింటినీ కూడా మనస్సు మర్మం ఎరిగినవాడు మనువు అన్నమాట. ఆ మనువుని ఎవరి ద్వారా ఆధారభూతంగా చేసుకొని అంటే ఇక్ష్వాకు ద్వారా. ఈ మనసు ఇక్ష్వాకు ద్వారా అంటే ప్రాణవాయువు ద్వారా మన ప్రాణశక్తిని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు? స్పిరిచువల్ ఐ అంటే ఆ సూర్యుడి తేజస్సు మన సూక్ష్మ శరీరంలో ఎక్కడ అంటే భ్రూమధ్యలో ఇక్ష్వాకు, ద థర్డ్ ఐ, దీన్ని అంటాం. సో అది రిప్రజెంట్ చేసేది ఇక్ష్వాకు. అంటే మనస్సు ఇక్ష్వాకుని ద్వారా అంటే ప్రాణశక్తి ద్వారా, ఇక్కడ ఇదే కేంద్రం ప్రాణశక్తికి. అక్కడ నుండి ఆ ఇక్ష్వాకు నుండి రాజర్షులకు వెళ్తోంది. అంటే మన బాడీ అంతా కూడా ప్రాణశక్తి అనేది ప్రవహిస్తోంది. ఎట్లా వెళ్తోంది? అన్ని బాడీ ఆర్గన్స్ కి వెళ్ళగా ఇంద్రియాలతో బహిర్ముఖం అయిపోతోంది. అందుకే యోగ సంప్రదాయం అనేది అంతా విచ్ఛిన్నం అయిపోయింది, బహిర్ముఖం అయిపోయింది. అంటే అంతవరకు అంతర్ముఖంగా ఉన్నది స్పిరిచువల్ ఐ అంటున్నారు. ఇక్ష్వాకు మనస్సు అంతర్ముఖంగా ఉన్నది ఈ రాజర్షులు. అంటే క్రమక్రమంగా మనకు అది మనకి యుగాలుగా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు పరమహంస యోగానంద గారు. దాని గురించి ఎంతో లోతుల్లోకి మనం తెలుసుకున్నాం. దాంట్లో నుండే మనకి ఈ పరమాత్మ ధ్రువ నక్షత్రం నుండి అక్కడి నుండి ఎలాగైతే మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కలియుగంకి వచ్చేపాటికి అంతా ఏంటంటే కలి ప్రభావం అనుకోవాలా, మాయ ప్రభావం ఎంతో ప్రబలంగా ఉండటం వల్ల మనకి ఈ ఇంద్రియాలు, దేహాత్మ భావన ఇదే ఇంపార్టెంట్. ఎవరైనా ఇది కాదు అంటే పిచ్చోళ్ళలాగా చూస్తారు. అంత అంత గాఢంగా మనం అటాచ్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు నీకు ఇది ఇంపార్టెంట్ కాదు, నీ ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే నువ్వు డ్రామా చేస్తున్నావో ఈ ఈ దీనికోసం కాదు. నీ ఫస్ట్ ప్రయారిటీ నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ ఆత్మ సాక్షాత్కారము, అది నీకు ప్రయారిటీ. అందులో భాగంగా నువ్వు ఈ ఫ్యామిలీ లైఫ్ కానీ నువ్వు ఈ సమాజంలో ఎలా ఉండాలి ఇదంతా కూడా ఒక అట్లా సైడ్ నడుస్తూ ఉంటాయి. కానీ నీకు మెయిన్ ఏంటంటే
ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకు సహకరించటానికి వచ్చిన క్యారెక్టర్సే నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నీ చుట్టుపక్కల ఉన్న ఆ, మిగతా కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, గురువులు అయి ఉండొచ్చు, నీవు నిత్యం ఎవరినైతే ఆ, నువ్వు కలుస్తున్నావో వాళ్ళు అయి ఉండొచ్చు, ఆఫీస్ వాళ్ళు, హూ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళందరూ ఏంటంటే నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళటానికి వచ్చిన గురు స్వరూపులే తప్ప, వాళ్ళతో ఓకే బంధాలు పెంచేసేసుకొని వీళ్ళు నా వాళ్ళు, నేను నాది అన్నట్టు ఆ టైట్గా నెట్ బిగించుకోవద్దు. యువర్ మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్. నిన్ను నువ్వు తెలుసుకో, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళు, ఆ జ్ఞాన భాస్కరుడు నీలో ఉదయించాలి. అది అట్లా మనకి ఈ కలియుగానికి వచ్చేపాటికి రాజర్షులు వాళ్ళతో ఏంటి రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, మన ఇంద్రియాలతో మనం వెళ్ళిపోతున్నాము, అట్లా విచ్ఛిన్నమయ్యింది. అంటే ఇదంతా కూడా మనం చాలా డెప్త్లో నేర్చుకున్నాం. సో మళ్ళీ ఈ రెండు శ్లోకాల్లో ఈ వివరణ ఇచ్చిన తర్వాత చారిత్రాత్మకంగా కానీ అంటే హిస్టారికల్గా ఇవి ఇచ్చిన తర్వాత ఏంటి, స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. ఇది ఎందుకు చెప్తున్నారు, భక్తోసి మే సఖా చేతి రహస్యం హేత్ అదుత్తమం అని ఎందుకు చెప్తున్నారు అంటే, అర్జునుడు తన ఇప్పుడు పరంతప అంటున్నారు అంటే తన శౌర్యం చేత, హీఈస్ అ వెరీ స్కిల్ఫుల్ వారియర్ అర్జునుడు, అన్నిట్లోనూ ఆ, ఎంతో నైపుణ్యం గలవాడు. శౌర్యం చేత గాని, తన వివేక బలం చేత గాని, తన ఎంతో ఆ తపస్సులో కూడా ఎంతో తపస్సంపన్నుడు. అయితే వీటన్నింటికి అంటే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వాడు అర్జునుడు. ఆ తపస్సు చేత సూర్యుడిలాగా తన అంతర్శత్రువులను తపింపచేశాడు కాబట్టి తాను శత్రు తపనుడు పరంతప అని ఇక్కడ పరమాత్మ అర్జునుని అలా సంబోధిస్తున్నారు. అంటే ఇప్పుడు తన దగ్గరికి ఓర్వశి వచ్చినా సరే తను నిరాకరిస్తాడు. అట్లా ఎన్నో సందర్భాలలో తన సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణని తను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టే తనని పరంతప అంటున్నారు. అందుకే ఆ పురాతనమైన యోగ విద్యను ఏమన్నారు, నాకు భక్తుడివి శరణాగతుడు అయ్యావు కాబట్టి, యు ఆర్ నాకు నాట్ ఓన్లీ భక్తుడివే కాదు, ఎంతో మంది భక్తులు ఉంటారు గుళ్ళకి, ఎంతమంది అసలు తండోపతండాలుగా ఇసకేస్తే రాలనట్టు. మనకి ఏదన్నా ఒక స్పెషల్ ఒకేషన్ జరిగినప్పుడు, ఇప్పుడు కాశీలో కానీ మన కుంభమేళ జరిగింది, ఎంతమంది వెళ్ళారు. అయోధ్యలో అక్కడ మళ్ళీ రాముడిని ప్రతిష్ఠించినప్పుడు ఇసుకేస్తే రాలన్నట్టు వెళ్ళారు కానీ ఎంతో మంది భక్తుల్లో కానీ ఎవరున్నారు శరణాగతుడిగా. శరణాగతి అంటే ఇక్కడ రెండో వ్యక్తి లేడు, దెర్ ఇస్ ఓన్లీ వన్. ఇంకా శరణాగతి అంటే కంప్లీట్ సరెండరెన్స్, అంటే అంతా నీకు అర్పించేశాను, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నువ్వే చేస్తున్నావు, నా ద్వారా చేస్తున్నావు. అది మనకి ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా అన్ని అన్ని ఆయనే ఇచ్చేసేయాలంతే. అంతేగాని మనకి నష్టం వస్తే తిట్టుకోవటం కానీ, నాకు బాగా వచ్చినాయి అంటే దేవుడికి చక్కగా మళ్ళీ డొనేషన్స్ ఇచ్చేసేయటం, టెంపుల్స్కి ఇచ్చేయటం, నష్టాలు వస్తేనేమో ఇదిగో నేను ఎంత పూజలు చేసినా నాకు భగవంతుడు ఇట్లాగే చేస్తా ఉంటాడు, నేను నమ్మను అనుకోవటం, అది అసలు శరణాగతి కానే కాదు. శరణాగతి అంటే ఇంకా భగవంతుడే ఉన్నది ఒక్కడే, ఆయనే అన్ని చేస్తున్నాడు అని పూర్తిగా లోతుల్లో ఉండటం. అదే ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి సమస్య వచ్చినప్పుడు అసలు ఎటువంటి భయం అనేది లేదు. నాకు సమస్య వచ్చింది, దేవుడితో చెప్పుకున్నాను, ఇంకా ఆయనే చూసుకుంటాడు, భయము అనేది లేదు. భయము అనేది మనలో ఎప్పుడు ఉంటుందంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, సో ఐ ఆమ్ నౌ స్కేర్డ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడతానో లేదో నాకు భయంగా ఉంది అనుకున్న వాళ్ళు శరణాగతులు కాదు, అది సరెండరెన్స్ కాదు. ఇప్పుడు అర్జునుడిని ఏదైతే అంటున్నారో అది మామూలు మాటలు కాదు. నువ్వు భక్తుడివి నా సఖుడివి అంటున్నారు అంటే, నువ్వు నాకు శరణాగతుడు అయ్యావు కాబట్టి ఈ రహస్యమైనది శ్రేష్టమైన ఈ యోగ విద్యని నీకు ఉపదేశించాను. అంటే క్రితం జన్మలో
మనం ఎంతో యోగం చేసి దాన్ని యోగ భ్రష్టులు అయ్యాము, అంటే చాలా సాధన చేశాము, నిష్టగా చేశాము, కానీ ఇంకా పూర్ణత్వం రాలేదు, అంటే మోక్ష ప్రాప్తి కలగలేదు, ఆత్మ సాక్షాత్కారం కలగలేదు, జ్ఞాన భాస్కరుడు ఇంకా ఉదయించలేదు. కాబట్టి నువ్వు నీకు ఈ రహస్య, ఈ సుషుమ్న మార్గం ఏదైతే ఉందో దాన్ని నీకు మళ్ళీ ఒక గురువు చేత కానీ, ఒక ఇంట్యూటివ్గా నీలో ఒక స్ఫురణ కలిగించటం ద్వారా కానీ నేను నీకు అది గుర్తు చేస్తున్నాను. బికాస్ యు ఆర్ మై ఫేవరెట్ భక్తుడవి, డివోటివి నువ్వు. సో అది 3వ శ్లోకానికి ఉన్న అంతరార్థం. 4వ శ్లోకం, ఇక్కడ అర్జునుడికి డౌట్ వచ్చేసింది. ఏమనొచ్చింది? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అంటే అర్జునుడు ఇట్లా అడుగుతున్నాడు, మూర్ఖులకి ఇప్పుడు ఎందుకు ఈ శ్లోకం ఎందుకు చెప్పించారు అని మనం అనుకోవాలి. అర్జునుడు చెప్పలేదు, పరమాత్మే చెప్పించారు, అర్జునుడితో అడిగించారు. ఏమని అడిగించారు? ఎందుకంటే కలియుగం, ఇప్పుడు ద్వాపర యుగం ఎండ్లో ఇది జరిగింది, ఇదంతా మన కోసమే, కలియుగంలో వాసులు, కలియుగ వాసుల కోసమే చెప్పారు. కాబట్టి మనం అందరం మూర్ఖులు, అజ్ఞానులం. కాబట్టి ఈ మూర్ఖులకి, అజ్ఞానులకి సశరీరంతో ఉన్న వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు కాడు, అనిత్యుడు, అంటే నిత్యము కానివాడు. తనేమి శాశ్వతుడు కాదు, శరీరంతోనే పుట్టాడు. తన అంత మామూలుగానే మన మనుషుల్లాగానే అన్ని ఆ ఆ పుట్టటం, పెరగటం అన్నీ కూడా జరిగినాయి కదా. అనిత్యుడు అనే సందేహం ఏదైతే కలుగుతుందో దాన్ని పోగొట్టడానికై, దాన్ని అట్లా ఆ యాంగిల్లో నుంచి తీసుకొచ్చారు ఈ క్వశ్చన్ని. అర్జునుడే ఈ సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? నీ పుట్టుక ఇప్పటిది, నువ్వు నాతో పాటే పుట్టావు, నువ్వు పుట్టుక అంతా కూడా నాకు తెలుసు, ఏం జరిగిందంతా తెలుసు నాకు. సూర్యుడు అంటే వివస్వతుడి పుట్టుకేమో ఎంతో ముందు, ఏదో యుగంలో పుట్టాడు ఆయన. ఈ విద్యను నువ్వు సూర్యుడికి మొదట చెప్పానంటున్నావే, దీన్ని నేను ఎలా నమ్ముతాను? హౌ అంటున్నాడు అర్జునుడు. అంటే యోగ సాధన చేస్తున్నప్పుడు మనకి పరమహంస యోగానంద గారు ఈ శ్లోకాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మనం యోగ సాధన రోజు క్రమం తప్పకుండా చేస్తున్నప్పుడు మనలో ఫస్ట్ అక్కడ ఎక్కడ భృకుటి దగ్గర కాంతి కనిపిస్తుంది. ఆ గ్రాడ్యువల్గా చేయగా చేయగా ఎంతో అడ్వాన్స్డ్ యోగి స్టేట్కి వెళ్ళినప్పుడు ముందు సూర్య తేజస్సు, ఆ సూర్య తేజస్సు అనేది చూస్తాం. ఆ తర్వాతే ఆ శూన్యత్వం అనేది మనకు అనుభవంలోకి వస్తుంది. అదంతా ఆ తేజస్సులో వాసనలన్నీ బర్న్అవుట్ అయిపోవాలి. ఏదైతే తెచ్చుకున్నామో మన కారణ శరీరంలో ఉన్న అంత ఆ మలినాలన్నీ, ఏదైతే మనం రిపీటెడ్గా ఈ జన్మలకి కారణమవుతున్నామో అవన్నీ ఆ బర్న్అవుట్ అయినప్పుడే మనకేం అనుభవంలోకి వస్తుందంటే శూన్యత్వము. ఏంటదంటే ఆ స్టిల్నెస్ స్టేట్ వచ్చేస్తుంది. సాక్షి భావన అనేది అది సహజంగా జరుగుతుంది. మనం ప్రాక్టీస్ చేసేది కాదు అది. మనం ప్రాక్టీస్ చేస్తూ కొంచెం ఆ టేస్ట్ చూడొచ్చు, ఏంటా ఇది అని. కానీ అది అది మనకి స్వాభావికంగా ఆటోమేటిక్గా అది జరగాలి. ఎప్పుడు జరుగుతుందంటే మనలో ఉన్నవన్నీ కూడా ఆ సూర్య తేజస్సులో భస్మం అయినప్పుడే ఈ శూన్యత్వం అనేది అనుభవంలోకి వస్తుంది కదా. అది అని ఒక సాధకుడికి వచ్చే ప్రశ్న అర్జునుడు ఇలా వ్యక్తపరుస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇంకొక యాంగిల్లో ఇంకొంచెం కెమెరాని ఇట్లా తిప్పితే ఆ శ్లోకాన్ని ఇంకొక యాంగిల్లోకి చూద్దాం. ఏంటంటే అర్జునుడి మనస్సులో ఏముంది అనేది తెలుసుకుందాం. ఏదో జన్మలో వేరే దేహంతో నువ్వు ఉపదేశం ఇచ్చి ఉండొచ్చు, ఓకే సరే, నమ్ముతాను. అంటే అనుకుంటున్నాడు ఇట్లా, వేరే ఏదో జన్మలో సరే ఉపదేశం ఇచ్చాను అనుకుంటాను. కానీ ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఆ స్మృతి ఉండదు కదా. అంటే ఇప్పుడు తనకి తన వైపు నిండా ఆలోచిస్తున్నాడు. ఇదేంటి, నేను ఒక 10 జన్మల క్రితం ఏం చేసి ఉంటానబ్బా, ఎవరితో టైం స్పెండ్ చేశాను అంటే నాకేం గుర్తు రావట్లేదు. ఇప్పుడు కృష్ణుడికి ఎట్లా గుర్తొచ్చింది? ఈయన నాతో పాటే కదా దేహంతో ఉన్నాడు అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఆ దేహంలోకి వచ్చాక ఆ స్మృతి ఉండదు కదా. సర్వజ్ఞుడికి మాత్రమే అది సాధ్యం కదా. అంటే ఇక్కడే ఆ క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు కృష్ణుడు సశరీరుడు కాబట్టి
తను అనిత్యుడు, తనకి నిత్య ఆ సర్వజ్ఞత్వం లేదు అని మూర్ఖులు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి అన్నమాట ఇది. సర్వజ్ఞుడికి మాత్రమే అది సాధ్యం కదా. నీకు గుర్తుంటే మరి మన ఇద్దరం మానవులమేగా, మన ఇద్దరం బావ బామ్మర్దులమే కదా. ఆ నీలాగనే నాకు దేహం ఉంది, నాలాగే నీకు దేహం ఉంది. ఇద్దరం మానవులమే కాబట్టి మరి నాకు కూడా గుర్తుండాలిగా. నీకు వస్తే నీకు గుర్తుంటే నాకు గుర్తుండాలిగా. అంటే అర్జునుడి ద్వారా మూర్ఖులకు భగవంతుని పట్ల ఉండే ఈ అనిత్యత్వ దృష్టి, అంటే భగవంతుడంటే ఈ రూపం మాత్రమే అనుకునే ఒక అజ్ఞానులకి, మూర్ఖులకి అనిత్యత్వం అంటే ఈయన నిత్య వస్తువు కాదు, ఇది ఒక్క ఆ రూపమే ఆయనది, ఆ ఒక్క జన్మే ఆయనది. ఆయన కూడా మనలాగానే మనిషి, మళ్ళీ ఇంకో ఎక్కడో జన్మిస్తాడు, ఆయనకి సర్వజ్ఞత్వం లేదు అనుకోవడం, ఆ దానిని వ్యక్తపరుస్తున్నాడు అర్జునుడి ద్వారా. అలాగే దాని గూఢార్థం యోగ సాధన పరంగా ఏమిటి అని మనకి అది పరమహంస యోగానంద గారు మనకి ఆ ముందు ఏదైతే మనకి భ్రుకుటి దగ్గర కాంతి కనిపిస్తుందో ఆ తర్వాత మాత్రమే మనం శూన్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో, ఇదంతా కూడా మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో మనం మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. 1 to 4 శ్లోకాస్, మొదటి శ్లోకా నుండి 4వ శ్లోకా వరకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మీకు కావాలంటే బ్రేక్ తీసుకోండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆ పార్ట్ కంప్లీట్ అయినప్పుడు నేను హింట్ ఇస్తాను, మీరు కావాలంటే వెళ్ళి ఇది ఆఫ్ చేసి పాజ్ చేసుకొని ఆ ఒకసారి వాక్కి వెళ్ళండి, ఆర్ రేపు ఎప్పుడన్నా చూసుకోండి, నేను చెప్పుకుంటే వెళ్తాను. సో పార్ట్ 2 ఏంటంటే ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్. ఇది 5 నుండి 8 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఏంటి దీంట్లో అంటే ఇన్కార్నేషన్స్ అంటే భగవంతుని యొక్క అవతారాల గురించి ఈ శ్లోకాల్లో ఇచ్చారు. ఈ 4 శ్లోకాల్లో ఏంటది ఫస్ట్ దేంట్లో, ఇప్పుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి పరమాత్మ ఆన్సర్ చేయబోతున్నారు ఈ 5వ శ్లోకంలో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే ఇక్కడ భగవంతుడు తన సర్వజ్ఞత్వ దృష్టితో ఇలా చెబుతున్నారు, అర్జున, నాకు చాలా జన్మలు గడిచినాయి, నీకు కూడా అనేక జన్మలు గడిచినాయి, నేను వాటినన్నిటినీ ఎరుగుదును, నువ్వు ఎరగవు అని చెప్తున్నారు. అంటే పరమాత్మతోనే ఈ ఆన్సర్ చెప్పించడానికి ఆ క్వశ్చన్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు సూర్యునికి ఉదయాలు అంటే సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నారు, మళ్ళీ పొద్దున్నే ఉదయిస్తూ ఉంటాడు. ఆయనకు ఉదయాలు ఎలాగో నాకు ఈ జన్మలు అంటే ఈ లీలాదేహాలు కూడా అంతే. ఆయన ఎట్లా జన్మలు అదే ఎట్లా రోజు వస్తున్నాడో, నేను ఇప్పుడు నీకు కనిపించే ఈ దేహాలు, ఈ లీలా దేహాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అంతే. ఇక్కడ అర్జునుడిని సంబోధించేటప్పుడు మానవులకి ఉండే ఈ జడత్వం ఏదైతే ఉందో, అంటే మన జ్ఞానం అంతా ఒక దట్టమైన ఆవరణ, ఒక థిక్ లేయర్, మాయ పొర కమ్ముకునుందే, దాన్ని సూచించడానికి కూడా వాడారు ఇక్కడ. అర్జునుడిని ఎప్పుడైతే సంబోధించి ఇదంతా చెప్తున్నారో మనలో ఉన్న అజ్ఞానపు ఆ మాయ పొర దానిని సూచించడానికి వాడుతున్నారనమాట. మనం పరమాత్మలో లయమయ్యే వరకు అజ్ఞానంతో మన జన్మలు మనకి తెలియవు, అట్లాగే ఎవరి జన్మలు కూడా మనకి తెలియదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే జీవుడు ఇప్పుడు స్పిరిట్ నుండి ఒక పెద్ద సముద్రం, ఒక బిగ్ కాన్షియస్నెస్ నుండి ఒక వ్యష్టి జీవాత్మగా, అంటే ఒక చిన్న బబుల్గా అయితే ఒక చిన్న వాటర్ డ్రాప్ లాగా బయటకు వచ్చినప్పుడు ఆ పరమాత్మ నుండి అట్లా విడిపోయాడు. మళ్ళీ లయం అయితే తప్ప ఆ సర్వజ్ఞత్వం ఆ విడిపోయిన వ్యష్టి జీవాత్మకి తెలియదు. మళ్ళీ వెళ్ళి ఆ సముద్రంలో కలిస్తే తప్ప ఆ సర్వజ్ఞత్వము కానీ ఆ నిత్యత్వం ఏదైతే ఉందో, ఏంటి ఎప్పుడు ఉన్నదే, ఇట్స్ ఎటర్నల్, ఎప్పుడు ఉన్నది అని తెలుసుకోవటం, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. ఎప్పుడు జరుగుతుంది మనకి అది అంటే, మనం ఎప్పుడైతే ఆ సముద్రం లాంటి ఆ దివ్య చైతన్యంలో మనం అంతా లయమైపోతామో, అప్పుడు మన జన్మలే కాదు
అందరి జన్మలు కూడా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ డేటా అంతా కూడా మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అందుకే గురువులు మనం చూడంగానే మన చిట్టా అంతా తెలిసిపోతుంది. మనం ఏమీ కప్పుకోలేము అదంతా కూడా. సో అది చెప్తున్నారు అక్కడ. మరి 6వ శ్లోకం ఇక్కడ తర్వాత ఏం జరుగుతోంది? ఇది చాలా అద్భుతమైన శ్లోకం. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభమా సంభవామ్యాత్మ మాయయా. ఆత్మ మాయయా ఇక్కడ అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. ఇది ఈ చాలా లోతుల్లోకి నాకు ఇది చదువుతున్నప్పుడు ఇంకా ఏదో ఉంది దీంట్లో తెలుసుకోవాలి అని అనిపించింది. సింపుల్ గా లేదు ఇది. నాకు పుట్టుక లేదు, చావు లేదు. అది అంటే మామూలుగా అర్థం చేసుకుంటే ఓకే, భగవంతుడికి పుట్టుక లేదు, చావు లేదు. కానీ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో కూడా, మీరు గమనించుకున్నట్లయితే. లెట్స్ సి. నే నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జన్మరహితుణ్ణే అయినా, అవ్యయ స్వభావుణ్ణే అయినా, సర్వభూతాలకు ఈశ్వరుణ్ణి అయినా, నా యొక్క అంటే ఆ మాయ నా దగ్గర నా నుండి వచ్చింది. నా యొక్క మాయను అంటే ప్రకృతిని వశం చేసుకొని నా మాయ వలనే నేను పుట్టుచున్నాను. అంతా ఆయనలో నుండే వచ్చింది. ఆ మాయను ఆధారంగా చేసుకునే నేను పుట్టుచున్నాను అని అన్నారు ఇక్కడ. డైరెక్ట్ స్టేట్మెంట్ అది. ఇక్కడ మనం చూడవలసింది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అజోపిసన్ పుట్టుక లేనివాడను అయినా అంటే పుట్టుక పుట్టాము అంటే ఒక ప్రాణశక్తి, ప్రాణ చలనం జరిగింది. ప్రాణం కదులుతూ ఉన్నప్పుడే మనం ఇప్పుడు పుట్టంగానే బేబీ ఏడవాలంటే ప్రాణశక్తి ఉంటేనే బేబీ ఫస్ట్ క్రై, ఫస్ట్ బ్రెత్ అన్నీ కూడా మొదలవుతాయి. హార్ట్ బీట్ మొదలవుతుంది. అట్లా అంటే ప్రాణ అనేది కదిలింది. ఈ కదులుతున్న ప్రాణ క్రమక్రమంగా మనకి ఆ ఇంద్రియాలు కానీ ఇదంతా కూడా బహిర్ముఖం అవటం, ఇదంతా కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే పుట్టక ముందు ఉందా లేనిది, మళ్ళీ చనిపోయిన తర్వాత డ్రాప్ అయిపోయేది. ఈ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే విషయాన్ని సంగ్రహించటం కానీ లోపలికి తీసుకోవటం, అబ్జార్బ్ చేయటం, ఇదంతా ఏంటంటే ఇంద్రియాలు చేసేది. అంటే మనసు, ఇంద్రియాలు ఇవన్నీ ఏంటి అంటే పుట్టిన తర్వాత వస్తున్నాయి. ప్రాణచలనం జరుగుతోంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎప్పుడైతే డెత్ అనేది వచ్చిందో అంటే చనిపోతున్నామో ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. అక్కడ ఇంకా చనిపోయినప్పుడు ఆ దేహంతో పాటు అక్కడి నుండి ఆ మనస్సు కానీ ఈ ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా డ్రాప్ అయిపోతున్నాయి. ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే పుట్టుక, చావు. అయితే అజోపిసన్ నేను పుట్టుక లేనివాడను అంటే పుడితే మనకి మనసు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, ప్రాణశక్తి చలనం ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో పుట్టుక లేనివాడును అంటే నాకు మనసు లేదు. మనసు లేదు అంటే కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. అంటే మనసు లేదు అనటం కంటే మనస్సు ఆత్మలో అంటే పరమాత్మలో లయం అయిపోయింది, సెపరేట్ అవ్వలేదు అనుకుంటే బాగుంటది. అంటే మనసు అనేది సెపరేట్గా లేదు. సో మనసు లేదు, ఇంద్రియాలకి శక్తి వెళ్ళట్లేదు, ప్రాణశక్తి చలనం లేదు అంటే అక్కడి వరకు అర్థం చేసుకుందాం. పుట్టుక లేనివాడను అయినా. సో నెక్స్ట్ ఏమంటున్నారు? అవ్యయాత్మ అపిసన్ అంటే చావు లేనివాడను. చావు లేనివాడనైనప్పటికీ అంటే ఇది ఏదైతే ఇలా ఉంది అని చెప్తున్నారో మనకి, ఆ మనసు లయమైపోయి ఉంది, నాకు ఇంద్రియాలతో పని లేదు, అన్నీ కూడా ఆత్మలో లయమైపోయినాయి, అందుకే నాకు పుట్టుక లేదు. సో ఆ పుట్టుక లేని వాళ్ళకి ఇంకా చావేముంటుంది? ఇఫ్ ఐఎమ్ నాట్ బోర్న్, నేను పుట్టలేదు అన్నప్పుడు ఇంకా నాకు చావు ఎక్కడి నుంచి వస్తుంది? అంతేనా? సో అక్కడ ఆ సూక్ష్మం అర్థం చేసుకుందాం. సో నాకు పుట్టుక లేదు, చావు లేదు. భూతానాం ఈశ్వరోపి సన్ ప్రాణులన్నింటికీ ఈశ్వరుడనైన
నేను భూతానాం అన్ని సర్వభూతాలకు ప్రాణులన్నింటికి అంటే ఏంటి బ్రహ్మ నుండి పిపీలకాది పర్యంతం అంటే ఒక ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను అన్నింటికీ ఆధారభూతం నేనే ఈశ్వరుడును నేను ఇక్కడ కృష్ణుడేంటి ఈశ్వరుణ్ణి అంటున్నాడు వీళ్ళిద్దరూ వేరుగా అనుకుంటమే అదే ఇందాక చెప్పారు కదా మూర్ఖత్వం అంటే అదే అదే మన అజ్ఞానము అంటే ఈశ్వరుడు పరమాత్మ శ్రీకృష్ణ అంతా ఒక్కటే మనం పేర్లు పెట్టుకుంటున్నాం ఇక్కడ ఈశ్వరుడు అని దేని సంబోధిస్తున్నారంటే ఆ అంత సర్వవ్యాపి అయిన ఆ ద ద సుప్రీం కాన్షియస్నెస్ ని ఈశ్వరుడు అంటున్నారు ఆ ఈశ్వరుడునైనా అలా ఎప్పుడైతే అన్నారో మనకి అన్ని డ్రాప్ అయిపోతున్నాయి ఇక్కడ అంటే అన్నింట్లోనూ ఉన్నది నేనే అని చెప్పి నాకు పుట్టుక చావు లేదని ఎప్పుడు చెప్తున్నారో మనం ధర్మాధర్మాలు నాకు లేవు పాప పుణ్యాలు నాకు లేవు నాకు ఈ మనసు అనేది లేదు ఇంద్రియాలు లేదు ప్రాణశక్తి చలనం లేదు ఏదీ లేదు నాకుండవు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అంటే మనకు తీరని కోరికలతో మనకి ఆ పాప పుణ్యాలు మనకు ఉన్నాయి ఆ ద్వంద్వత్వాలు మనకు ఉన్నాయి ఎక్కడ వదిలేసి వెళ్ళాము మనకి ఇంకా ఆ బ్యాలెన్స్ ఉంది పాపాలు చేశాము దానిని మనం క్లియర్ చేసుకోవడానికి వస్తున్నాము పుణ్యాలు చేశాము ఆ క్రెడిట్ బ్యాలెన్స్ ఇంకా మనకుంది సో దానికోసం మనం ఆ పాప పుణ్యాలను అనుసరించి ఆ ధర్మాలు మనం ఫాలో అవ్వాలి మనం ఎప్పుడైతే భూమి మీదకు వచ్చామో ఇదంతా కూడా మనకు వర్తిస్తుంది వ్యష్టి జీవాత్మలం మనం పరమాత్మ నుండి వేరుగా అయిపోయిన వ్యష్టి జీవాత్మలం మనం అలా ఉన్నప్పుడు మనకు ఒక శరీర ధారణ ఆ శరీరంలో మళ్ళీ దేనితో నిర్మితం అవుతుంది అంటే ఇదే ఈ మా కంటికి కనిపించే ఈ ఆ మనకి రక్త మాంసాలు ఇవన్నిటితో ఈ శరీరం అనేది నిర్మితం అవుతుంది మన సూక్ష్మ శరీరంలో మళ్ళీ ఈ మనసు బుద్ధి అహంకారము చిత్తము ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం మరి ఇదేది లేదు అంటున్నారు శరీరాన్ని ఎలా ధరిస్తారు పరమాత్మ ఆయన మళ్ళీ సశరీరుడిగా ఆ యుగంలో ఉన్నారు కదా ఆయనకి జన్మ తీసుకున్నారు పెరిగారు పెద్దయ్యారు మరి ఆయనకి భార్యలు ఉన్నారు సంతానం ఇదంతా కూడా చెప్తున్నారు కదా మరి శరీరాన్ని ఎలా ధరిస్తారు అనే సందేహం ఇప్పుడు చెప్తున్నారు ఏమని ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి అంటే అనేక రకాలైన శక్తులు ఆయన నుండే వచ్చినాయి ఆ మహాప్రకృతి వచ్చిందే శుద్ధ చైతన్యం నుండి ఆ ఉనికి నుండి చైతన్యం నుండి మహాప్రకృతి వచ్చింది అంటే అనేక రకాలైన శక్తులు గల అంటే మాయ అనే పేరు గల దానిని స్వాం అంటే నాకు ఉపాధిభూతమైన దానిని నేను వశీకరించుకొని అది నా కంట్రోల్లో ఉంది నేను దాని కంట్రోల్లో లేను నా నుండి వచ్చింది నేను ప్రకృతికి ఆధారభూతం కాబట్టి అక్కడ ఏదైతే తను ఇప్పుడు నా ఫ్యాక్టరీలో తయారైన బట్టలు ఆ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో అక్కడే తయారైన బట్టలు అక్కడే తయారైనవన్నీ అవన్నీ నాయే అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో మేనేజర్స్ సూపర్వైజర్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను పెట్టిన ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతారు నేను పెట్టిన రూల్స్ని వాళ్ళు ఫాలో అవుతారు అయితే ఆ ప్రకృతిని నేను వశీకరించుకొని దానిలో జరిగే చేంజెస్ అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ ఆ మార్పుల పరిణామ విశేషాల ద్వారానే దేహం కలవానిగా నేను పుట్టిన వాడిలాగా అవుతున్నాను అలా మీకు కనిపిస్తున్నాను అలా మీకు కనిపించటానికే ఈ మాయ ద్వారా నేను చేస్తున్నాను అదంతా అని చెప్తున్నారు శరీరధారిలాగా మీకు కనిపిస్తున్నాను నాకు ఈ ప్రకృతి ఉపాధినిస్తోంది అంతా కూడా మొత్తం యావత్ కాలం అంటే ఈ బ్రహ్మాండం ఉన్నంత వైపు ఈ సమస్త బ్రహ్మాండము ఉన్నంత వరకు జగత్తు ఉంటుంది ప్రకృతి ఉపాధినిస్తోంది అంటే యావత్ కాలము నాతో ఉంటోంది బ్రహ్మం ఉన్నంత వరకు జగత్తు ఉంటుంది అంటే నా నుండి ఇది వస్తూనే ఉంటుంది అట్లా జరుగుతూనే ఉంటుంది యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పాండింగ్ యావత్ కాలము నాతోనే ఉంటోంది నా కోరిక చేతనే ప్రవర్తిస్తున్న ఈ అనాది మాయ అదే విశుద్ధ సత్వమయము అంటే ఆకాశ తత్వంతో కూడుకున్నది ఇప్పుడు ఇదంతా ఏంటి ఆ మూల ప్రకృతి మహామాయ గురించి చెప్తున్నారు మహామాయ అంటే అది అక్కడ తత్వం ఏంటంటే
చిదాకాశము, చిత్తాకాశము. అది అక్కడ మనకి ఇక్కడ ఉన్నది. ఆ తత్వం ఏమిటి అంటే ఆకాశ తత్వం. అది ఆకాశ తత్వంతో కూడుకున్నది. మన భృకుటి దగ్గర ఏంటి అక్కడ ఉన్న తత్వము అంటే ఆకాశ తత్వం, చిదాకాశం. అది అక్కడ నుండి వచ్చిందే మన విశుద్ధి దగ్గర పంచభూతాలతో కూడుకున్నటువంటి ఆకాశము అంటున్నాము. కానీ దానికి ఆధారభూతమైనది చిదాకాశము, చిత్తాకాశము. ఆ ఆకాశతత్వంతో కూడుకున్నది కాబట్టి నా యొక్క మూర్తి అంటే నాతో కూడికి, అంటే ఇప్పుడు నా ఈ శుద్ధ చైతన్యంతో ఆ ఆకాశతత్వంతో ఎవరైతే ఉన్నారో, అంటే కూటస్థుడితో ఎవరైతే ఉన్నారో, ఆ చిదాకాశంతో ఎవరైతే లయమైపోయి ఉన్నారో వాళ్ళకి పుట్టుక కానీ చావు కానీ ఉండదు అని చెప్తున్నారు. ఆకాశతత్వంతో అంటే ఇంకా కూటస్థుడు అనుకోవచ్చు, ఇక్కడ ఏదైనా సరే, అంటే నాలో లయమైపోయిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి చావు పుట్టుకలు లేవు, ఉండవు అని చెప్తున్నారు. అన్ని దిక్కులను తనే వస్త్రంగా చేసుకున్నాడు. దిగంబరుడు అంటారు. అంటే దత్తాత్రేయ స్వామి గాని, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గాని, అన్ని దిక్కులు నావే, నా వాటినే నేను వస్త్రంగా చేసుకున్నానంటే ఈ ఆకాశ తత్వంతో కూడుకున్న సమస్త బ్రహ్మాండమంతా కూడా నా వస్త్రము. దాన్ని వస్త్రంగా చేసుకుని నేను వచ్చాను. అది మనకి కంటికి కనిపించటానికి, అంటే ఆ జన్మలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి కంటికి కనిపించటం కూడా ఆయన చేసిన మాయ. అది వాళ్ళని అనుగ్రహించారు అంతే. అదే మరి ఆ ఆ ఆకాశము అన్న శబ్దమే ఆ పరమాత్మని కానీ పరబ్రహ్మాన్ని కానీ సూచిస్తుంది. అది అక్కడ ఆకాశతత్వం. ఇప్పుడు దీనిని ఇంకొక రకంగా కాంట్రాస్ట్ లాగా తీసుకుందాం. ఆయనకి శరీరం ఉందే, ఈ శరీరమే ఉంది అంటే రక్త మాంసాలతో కూడుకున్న శరీరము ఉంటే ఆ వ్యష్టి అనుకుంటున్నాం. అంటే ఆయన కూడా మనలాగానే జీవాత్మ, విడిపోయిన మనలాగా మనం ఎట్లాగైతే పరమాత్మ నుండి విడిపోయామో ఆయన కూడా అట్లాగే అనుకుంటున్నాం మనం. అది వ్యష్టి. ఇప్పుడు అందరి శరీరాలు, అందరి ఆ, ఈ ఈ ఫిజికల్ బాడీస్ అందరూ కలిపితే అందరి స్వరూపము పరమాత్మ అని చెప్పే పేరు ఏంటి అంటే విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపమే పరమాత్మ. అది దాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే జాగృత అవస్థ. అంటే పరమాత్మని కూడా మనలాగా సశరీరుడు అని అనుకుంటున్నాం, మనతో సమానుడు అనుకుంటున్నాం. ఆ వ్యష్టి అన్ని ఆ శరీరం ఉంది అనుకుంటే మనతో సమానమే అనుకుంటున్నాం. అన్ని శరీరాలు కలిపి చూస్తే ఆ దేహమే విరాట్ స్వరూపం. అదే అర్జునుడికి చూపించినది విశ్వరూప. ఆ ఆయనంతా చూపించింది అదే. అయితే అది జాగృత అవస్థ. మరి మరి సూక్ష్మదేహము ఆయన అనుకుంటే అన్ని సూక్ష్మదేహాలు కలిపితే, అంటే ఇప్పుడు వ్యష్టిగా ఉన్నప్పుడు మన సూక్ష్మదేహం అనుకుంటున్నాను, నా ఆస్ట్రల్ బాడీ. ఆ ఆస్ట్రల్ బాడీకి రిలేటెడ్గా ఏంటి అవస్థ అంటే స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థ అంతా కూడా ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరాలన్నీ కలిపితే వస్తే ఆ రూపం ఏమిటి అంటే అదే హిరణ్య గర్భ అంటారు. హిరణ్య గర్భ అంటే అంతా ఆస్ట్రల్ బాడీ ఆఫ్ ద హోల్ ఎంటైరిటీ. అంటే ఆయనకి కూడా స్వప్నావస్థ ఉంది అని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే కాజల్ బాడీ. కాజల్ బాడీ అవ్యాకృత సమిష్టి. ఆ మొత్తం అంతా కాజల్ బాడీ కాన్షియస్నెస్ అంతా కలిపితే, అందరిది కలిపితే అక్కడ ఏంటి అంటే అవ్యాకృతుడు అంటున్నాం. అంటే ఆయనకు ఉన్న పేర్లు ఇవి. ఆయనకున్న ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ కారణ శరీరం. ఆ మూడిటికి అంటే సమిష్టిగా ఉన్నప్పుడు ఆ పేర్లు ఏంటి అంటే విరాట్ స్వరూపుడు, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు అంటున్నాం. మరి వీటన్నింటికి అతీతమైన వాడు కదా. మరి ఆయనకి ఎట్లా ఇవన్నీ ఆపాదిస్తాం మనం? ఇవన్నీ మనకున్నాయి, ఈ సెపరేషన్ ఏదో మనకుంది. కానీ వీటన్నింటికి బియాండ్ కదా మనకి. ఇప్పుడు మనకు బియాండ్ వీటికి ఏంటి? జాగృత్ స్వప్న సుషుప్తికి బియాండ్ ఏంటంటే తుర్యాతీత. తుర్యము తుర్యాతీతము అంటే చైతన్యము, ఉనికి. అది ఆ ఆ స్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి ఇదంతా కూడా
ఆయన మాయ చేతనే మనకలా కనిపిస్తోంది. ఆ శరీరంతో మనం కనిపించినట్లు మనం అనుకుంటున్నాం. ఆయనంతా ఆకాశతత్వం మనకు కంటికి గోచరించదది. అంటే ఇప్పుడు ఒక కాయిన్‌ని ఇటువైపు తిప్పితే పరమాత్మ, శుద్ధ చైతన్యం ఏమీ లేని ఆ శూన్యత్వం అయితే, కాయిన్ ఇటు తిప్పితే కొద్దిగా వైబ్రేషన్ మొదలైతే సమస్త దృశ్యమాన ప్రపంచం అంతా, ఈ బ్రహ్మాండం అంతా మొదలైందనమాట. అదే ప్రకృతి జగత్తంతా మొదలైంది. అయితే మరి భౌతిక దేహం లేకపోతే భౌతిక దేహ ధర్మాలు కానీ, ఈ మనుష్యత్వం కానీ, మిగతావన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి? భౌతిక దేహ ధర్మం అంటే ఇప్పుడు మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము. దాంతో పాటు మన బాడీ నీడ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా! ఆకలి దప్పికలు ఉంటాయి. మలమూత్ర విసర్జన కానీ, పడుకోవటం, లెగటం ఇవన్నీ కూడా ఉంటాయి కదా! మరి ఈ భౌతిక దేహధర్మం కానీ, ఆ మనిషిగా కనిపించటం కానీ, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? డౌట్‌గా ఉంది. హౌ? ఆయన మరి ఆ యుద్ధంలోనేమో రథం నడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ఆ రాక్షసులతో పోరాటం కానీ, మళ్ళీ గోపికలతో అదంతా కూడా బృందావనంలో పాటలు పాడటం, ఫ్లూట్ వాయించడం ఇవన్నీ కూడా మనిషిలాగానే చేశారు కదా! మరి ఆ భౌతిక ధర్మదేహం ఏమిటి అని డౌట్ రావచ్చు. అంటే దానికి సమాధానమే ఆత్మ మాయయా అని చెప్తున్నారు. అంటే లోకానుగ్రహం కోసమే నా మాయ చేతనే నాయందు మనుష్య ధర్మాలు తోస్తున్నాయి. మీ అందరి కోసం మిమ్మల్ని నేను అనుగ్రహించటం కోసం వచ్చాను కాబట్టి నేను సృష్టించిన ఈ మాయ చేతనే ఆ మనుష్య ధర్మాలు కూడా మీకు అట్లా కనిపిస్తున్నాయి. అంటే మీ ముందే పెరుగుతున్నట్లు ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అది నా మాయ. అంతేకాని వాస్తవంగా కాదు అని ఇక్కడ భావం మనం అర్థం చేసుకోవాలి. అన్ని శరీరాలలో అంతర్యామి రూపంలో, అందరి శరీరాలలో ఉన్నది ఆయనే. అంతర్యామిగా ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రవేశించి ఉన్నాడు కదా! ఏదో ఒక్క శరీరంలో ప్రవేశించాడు అనటం అనేది అది చాలా మనకు అర్థం కాదు కాబట్టి అట్లా అనుకుంటామని చెప్తున్నారనమాట. ప్రతి శరీరంలోనూ ఉన్నది ఆయనే. ఆ శరీరంతో ఆయన ఏదో అనుభవిస్తున్నాడు అనటం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఇవన్నీ చేస్తున్నాడు ఆ శరీరంతో అనుకోవటం కూడా మన అజ్ఞానమే. మనం ఏ రూపం అయితే మనం చూస్తున్నామో అది ఆయన చేత సృజించబడిన మాయా. అంతేకాని సర్వభూతాలలో ఆ ఉన్న ఈశ్వరుడు ఆయన్ని మనం చూడలేము. అందుకే పురాణ పురుష యోగిరాజులో కూడా చెప్తారు. ఇప్పుడు ఈ త్రిగుణాత్మకం అంటే ఇప్పుడు త్రిమూర్తులని చూస్తాము, దేవి దేవతలను ఇంతవరకు చూస్తాం గాని ఈ త్రిమూర్తులను సృష్టించిన ఆయన ఎప్పుడు తెర వెనుకే ఉన్నాడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన మనం చూడలేము. బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎ షేప్ అండ్ ఫామ్. చూడటానికి మనకి కంటికి గోచరించదు. మన సూక్ష్మ ఈ దివ్య చక్షువుతో కానీ ఆధ్యాత్మిక శక్తి దేనితోనూ చూడలేము. అంటే ఇది శూన్యత్వం, ఏమి లేని ఆకాశతత్వం అది. ఆ అన్నింటికి, సర్వభూతాలకి, త్రిగుణాలకి, తేజస్సు, శక్తి అన్నింటికి కారణభూతమైన వాడు. ఆయన్ని ఎవరూ దర్శించలేరు. అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆయన మనల్ని అనుగ్రహించి ఒక మాయ, ఒక ఒక ఈ ఒక డ్రెస్సు, ఒక డ్రెస్ కోడ్ వేసుకుని ఏదో ఒక్కొక్క అవతారంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు. అంతవరకే మనం మనం అర్థం చేసుకోవాలి అది. తనకంటూ ఏ కోరిక లేకపోయినా మనల్ని అనుగ్రహించాలి. ఇప్పుడు మనం జన్మ తీసుకున్నామంటే మనకి ఎన్నో పొట్ల పొట్ల కోరికలు ఉండి ఆ కోరికలు తీర్చుకోవటానికి ఇక్కడికి వచ్చాం. ఆయనకి ఏ కోరిక లేదు. మనల్ని అనుగ్రహించాలన్న కోరిక తప్ప. ఆ అది ఆ ఇచ్చతోనే తన మాయతో ఈ దేహం కలవానిగా అట్లా పుట్టిన వాడిగా చూడబడుతున్నాడు. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన ఎవరో యారోతో కొట్టేశారు. ఆయన చనిపోయారు. అదంతా కూడా ఆయన లీల, ఆయన మాయే. ఆయన ఎవరు చంపలేరు. ఆయన ఎవరు కూడా పుట్టించలేరు. ఎంతవరకు మనకి కొంచెం క్లియర్ అయింది అనుకుంటున్నాను. చాలా మంచి శ్లోకం అది. చాలా డెప్త్‌తో మనం అర్థం చేసుకోవాల్సిన శ్లోకం అది. నేను అర్థం అయ్యేలాగా చెప్పటానికి ప్రయత్నించాను అంతే. సో, అయితే అట్లా సచ్చిదానంద స్వరూపుడైన నీకు ఎప్పుడు ఎలా శరీరం కలవాడి వలె వ్యవహారం కలుగుతోంది అంటే, అంటే అప్పుడు అట్లాగా నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి కదా! మరి ఇప్పుడు ఈ సస్వరూపుడుగా అట్లా ఎప్పుడు నువ్వు వస్తున్నావు అంటే అని మన భక్తులకి, అర్జునుల వారికి
అదే ఇట్లన్న క్వశ్చన్ వస్తుంది కదా లోపల. మనం బయటికి చెప్పకపోయినా లోపల పుట్టలు పుట్టల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. హౌ హౌ అని. అందుకని దానికి ఆయనే ఆన్సర్ చేస్తున్నారు. ఏమని? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. బ్యూటిఫుల్ శ్లోకాస్ 7 మరియు 8వ శ్లోకాలు. అబ్సల్యూట్లీ. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఎంత లోతుల్లోకి వెళ్ళగలిగితే అసలు అంత పరమాత్మకి చేరువుగా ఉన్నామా అనిపిస్తుంది. మీరు కూడా అంత భగవద్గీత శ్లోకాలను అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అర్థం చేసుకొని ఆ భగవంతుడితో ఉన్నట్లు ఆ తన్మయత్వపు స్థితిలో చదవండి దయచేసి. ఓ భారత, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మాన్ అనేది వృద్ధి చెందుతుందో అప్పుడు నేను జన్మిస్తానయ్యా అని చెప్తున్నాడు. భారత అంటే ఇక్కడ భా అంటే జ్ఞానం, కాంతి, కాంతిరతుడు అవ్వటం అన్నమాట. రత అంటే ఆ కాంతి, అందులోనే రతుడు అవ్వడం అంటే ఏంటి? జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు నువ్వు భారత. యు ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ ద లైట్. ఆ దాంట్లో ఆసక్తి నీకు చాలా ఉంది. అయితే ధర్మము అంటే ఏంటి అంటే, అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నేను యుక్తేశ్వరగిరి గారిది కూడా కొంచెం తీసి అందులో ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా అనేది చెప్పాను. ఏదైతే పట్టుకోదగినదో అంటే ఆ నిశ్చల పరబ్రహ్మముని అనుభూతి చెందడమే మనకున్న ఏకైక ధర్మము. మూటలు కట్టుకోవటం కాదు, ఒళ్ళు హోనం అయ్యేటట్టు పనిచేసి బాగా మూటలు సంపాదించి పిల్లలకి ఇవ్వటం మన మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ గా ఉంది. మనకి కుటుంబ ధర్మము అనేది ఉంది. కానీ దెర్ ఇస్ ఎ ఫైన్ లైన్, ఎక్కడ ఆపాలో తెలియాలి మనకి. వాళ్ళు చక్కగా చదివించాలి, వాళ్ళకి ఎంత మనం ఇవ్వగలము అంతవరకే. కానీ ఇంకా జీవితాంతం కూడా దానికే హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఆ ప్రయారిటీస్ ఏంటి అంటే మనకు ఉన్నది అన్నింటికన్నా ఇంపార్టెంట్, ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ అది ఏంటి? ఆ ధర్మం ఏంటి అంటే ఆ నిశ్చల పరబ్రహ్మమునే అనుభూతి చెందటం. అది దానిని అనుభూతి చెందేలా చేసే మార్గమే మనకి క్రియాయోగ సాధన. ఆ క్రియ ఎప్పుడైతే నశిస్తుందో ఒక దేహాన్ని సృష్టించుకొని నేనే వస్తాను అంటున్నారు పరమాత్మ. ఈ క్రియ ఎప్పుడైతే అప్పుడు మనకి మొదటి 2 శ్లోకాల్లో రాజర్షులు ఇట్లాగా ఆ సంప్రదాయం అంతా విచ్ఛిన్నం అయిపోయింది అంటే క్రియ దూరం అయిపోయింది అని చెప్తున్నారో, అప్పుడు ఆ క్రియని మళ్ళీ పునర్స్థాపించటానికి నేను మళ్ళీ వస్తాను అంటున్నారు. అది ఒక గురు స్వరూపంగా అయి ఉండొచ్చు, పూర్ణావతారంగా అయినా అయి ఉండొచ్చు. ఎందుకు అప్పుడు వస్తున్నారు అంటే సాధువులను రక్షించటానికి, ఈ పాపం చేసేవారిని అంటే దుష్టులను శిక్షించటానికి. అంటే ఇక్కడ యాక్చువల్గా మనం అట్లా లిటరల్ మీనింగ్ తీసుకోకూడదని కూడా చెప్పుకున్నాం. అంటే మనలో ఉన్న అధర్మాన్ని క్షయం చేయటానికి మనకు ఒక మార్గదర్శకంగా, అంటే ఒక గురువులాగా వస్తారు. అభ్యసిస్తే మనలో ఉన్న శత్రువులు, మనలో ఉన్న అధర్మం నశింపజేయటానికే ఆయన వస్తారు. అదే మెయిన్ ఇంపార్టెంట్ రోల్. బాహ్యంగా మనకు రాక్షసుల్ని చంపేసినట్టు కానీ అదేమన్నా కనిపించినా కూడా ఆ పర్టికులర్ ఎవరినైతే అట్లా ఫిజికల్గా నా వాళ్ళని చంపారు అని కనిపించినా వాళ్ళకి అది మంచే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అలా వదిలేస్తే ఇంకా ఇంకా పాపాలు చేస్తూ ఇంకా కర్మలను మూటగట్టుకుంటారు కాబట్టి అక్కడ ఒక చెక్ పడతారనమాట. ఆ ధర్మాన్ని పునర్స్థాపించడానికే ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తున్నాను అంటున్నారంటే ఇంద్రియ లోలత్వంతో విచ్చలవిడితనం పెరిగినప్పుడు క్రియా సాధన పునర్స్థాపించడానికి నేను వస్తున్నాను. దాంతో మనలో ఉన్న అధర్మం అంతా కూడా నశించి ధర్మస్థాపన అంటే మనం అందరం కూడా అంతర్ముఖులం అవుతాము అని చెప్తున్నారు. మరి దీంతో 2 భాగాలు అయిపోయినాయి. మీరు కావాలంటే బ్రేక్ తీసుకోండి, నేను 3వ భాగంలోకి వెళ్తాను. సో 3వ భాగం ఏంటంటే పాత్స్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ద రౌండ్స్ ఆఫ్ రీబర్త్. ఈ జన్మ చక్రం నుండి మనం విడుదల చేసే ముక్తికి దారి తీసే మార్గాలు అనమాట. ముక్తి మార్గాలు ఏంటి అనేది ఆ పాత్స్ ఆఫ్ లిబరేషన్ మనకి చెప్తున్నారు ఇప్పుడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఇది కూడా చాలా అద్భుతమైనది. జన్మ కర్మ మరి త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఇతి మామేతి సోర్జున. అంటే
ఓ అర్జున, దివ్యములైన నా యొక్క జన్మ కర్మలను అంటే జన్మ కర్మ, పుట్టటము మళ్ళీ పుట్టిన తర్వాత చేసే చర్యలు కర్మలు పనులు యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా తత్వజ్ఞానంతో ఎవరు తెలుసుకుంటారో అతడు ఈ దేహాన్ని వదిలిన తరువాత కూడా మళ్ళీ పుట్టడు. ఈ ఇదే లాస్ట్ జన్మ అవుతుంది అంటే నన్నే పొందుతున్నాడు వాడు. అంటే ఇక్కడ మన మన జన్మ మన కర్మలు కూడా దివ్యమైనవిగా చేసుకోండి అని చెప్తున్నారు. నా జన్మని నా కర్మని తత్వజ్ఞానంతో ఎప్పుడైతే అంటే ఏంటంటే ఆ ఆయనని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆయనంతా సర్వవ్యాపి, ఈజ్ ఎటర్నల్, నిత్యుడు అని ఆ అనుభూతి పరంగా అంటే మనం నిర్వికల్ప సమాధి స్థితిలో ఆ మనలో ఆ జ్ఞానం ప్రకాశించినప్పుడే ఆయన ఆ స్వభావం మనకి తెలుస్తుంది. అలా తెలుసుకున్న జ్ఞానికి మళ్ళీ శరీరం అనేది ఇంకా మళ్ళీ పుట్టడు. అంటే వాళ్ళు కావాలంటే వాళ్ళ ఇచ్చ ప్రకారం వాళ్ళు రావాలంటే రావచ్చు కానీ బట్ దెర్ ఇస్ నో కంపల్షన్. వాళ్ళకి ఇంకా కోరికలు ఇవన్నీ కూడా ఈ అవన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్నే పొందుతున్నారు. ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలి? మన జన్మని మన కర్మలని కూడా దివ్యంగా చేసుకోవాలని చెప్తున్నారనమాట. మీరు నన్ను తెలుసుకోవటం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు దివ్యంగా, మీరు చేసే ప్రతి పని కూడా దివ్యంగా ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సింది. ఆ సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని అనుభవపూర్వకంగా అనుభూతి చెందుతున్నాడో అతడు ఈ సంసారం నుండి ముక్తిని పొందుచున్నాడు అనే అర్థం. మరి దానికి మనకి కావలసిందే ఒక సాధన మార్గం. ఎందుకంటే అసలు ఎటువంటి సాధన లేకుండా నే నేను ఆ జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అంటే అది మనకి అవివేకం. అది ఒక సాధన మార్గం పట్టుకొని అందులో కూడా క్రియా మార్గం ఎందుకు అన్నిసార్లు యోగం గురించి చెప్తున్నారు అంటే ఫాస్టెస్ట్ మీకున్న జీవితాన్ని అంత ఫాస్ట్ గా మీరు నన్ను చేరుకోవాలి అంటే క్రియాయోగ సాధన అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ మోక్ష మార్గాన్ని అనుసరించి ఎందరో ముక్తిని పొందారు అని ఇంకా ముందుకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ చెప్తున్నారనమాట. ఎట్లా నన్ను ఆ, సాధించి అంటే మోక్ష మార్గాన్ని నేను చెప్పిన ఈ మార్గాన్ని అనుసరించి ఎందరో ఇట్లా ముక్తిని పొందారు. ఎట్లా పొందారు అంటే వీతరాగ భయక్రోధాం అన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. అంటే రాగము భయము క్రోధము విడిచిన వాళ్ళు. వీత అంటే విడిచిపెట్టడం. రాగము ఇదేని విడిచిపెట్టాలి? రాగం భయం క్రోధం అట్లా విడిచిపెట్టిన వాళ్ళు నాయందే నాలోనే చిత్తం కలవారు. ఇంకేంటి దానికి మనకి చెప్తున్నారు ఒక్కొక్క పాయింట్. ఎట్లా ముముక్షువులు మనం మోక్ష ప్రాప్తిని ఎట్లా ప్రాప్తిని చేసుకుంటే ఏది వదిలిపెట్టాలి ఏది చెయ్యాలి? ఏం వదిలిపెట్టాలంటే రాగము భయము క్రోధము వదిలిపెట్టాలి. ఏం చేయాలి మనం? నాయందే చిత్తము కలవారు అంటే పరమాత్మనే ఎప్పుడు చింతన చేసుకుంటూ లోపల నన్నే ఆశ్రయించిన వారు జ్ఞాన రూప తపస్సు చేత పవిత్రమైన వాళ్ళు చాలా మంది నా భావం ఏంటా? నా భావం ఈశ్వర భావం అంటే మోక్షాన్ని పొందారు అని చెప్తున్నారు అనమాట. ఏది వదిలిపెట్టాలి ఏది పట్టుకోవాలి ఇది మనకి అంతకు ముందు కూడా చెప్పారు. అయితే మనం రాగము అంటే ఏంటి? నా నేను ఫలము పైన మనకున్న ఆపేక్ష అంటే ఆశ. నేను ఏ పని చేస్తున్నా సరే నాకు ఫలం కావాలి అన్న ఆ ఆపేక్ష ఏదైతే ఉందో ఆ తృష్ణ, ఆ విపరీతమైన లోపల తృష్ణ ఏదైతే ఉందో దానిని రాగము అంటున్నాం. మనకి అసలు లైఫ్ నడిచేదే రాగంతో. ఆ రాగం లేకుండా మనకి పొద్దున్నే పనులేం జరగవు. మన ప్రతి దాంట్లోనూ ఫలాపేక్ష ఉంటుంది. ఒక దారం రిలీజ్ చేస్తాం అవి ప్రతి పనిలో చిన్నదైనా పెద్దదైన ఆశ. అన్ని విషయాలు వదిలి ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం నన్ ఈ ఈ స్పిరిచువల్ పాత్ ఈ దీని మీద నేను ఎట్లా జీవించాలి అనే భయం. అమ్మో నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నా పేరు ప్రఖ్యాతలు ఏమైపోతాయో, అసలు నా ఐడెంటిటీ నేను అనేది ఏమైపోతుందో అది వదిలిపెట్టాలి. జ్ఞాన మార్గాన్ని నేను పట్టుకోవాలి అంటే లోపల వచ్చే భయం. అన్ని విషయాలు తోసేసి ఈ మార్గం
నేను అసలు ఫాలో అవటం అనేది నాకు ఎంతవరకు అది కరెక్టు అనే ద్వేషము, క్రోధము. ఇది ఇదే మనకి అర్జునుడు వ్యక్తపరిచింది అర్జున విషాద యోగంలో. ఇవన్నీ వదిలేసి నాకు మోక్షం ప్రాప్తించిన దాన్ని నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఇవన్నీ వదులుకోవటం కరెక్టా కాదా, ఇది లోపల మనకు జరిగే రాగము, ఆ, ఆ, రా వీతరాగ భయ క్రోధ లోపల భయం అన్నమాట. అన్ని వదిలేయాలంటే భయం, అటాచ్మెంట్స్ని వదిలేయాలంటే భయం, వస్తువులను వదిలేయాలంటే భయం, మనుషులతో ఎంతవరకు బాధ్యతగా ఉండి మనం తప్పు పక్కన ఒక సాక్షిగా ఉండి చూడాలంటే భయం. అలా ఎందుకు చేయాలి నేను అని క్రోధం. అదే అన్నమాట మన లోపల జరిగేవి. ఎవరి చేతైతే ఈ రాగ భయ క్రోధాలు వివేకము వలన ఒక ఒక ఆ విచారణ లోపల జరుగుతోంది, దాని వలన పోయాయో అంటే విడిచిపెట్టబడ్డాయో వాళ్ళు వీతరాగ భయ క్రోధులు, శుద్ధ సత్వం కలవారు అని అర్థం. నాకు ఈ రోజు నేను విన్నాను నా గురువు గారి నుండి, పరమాత్మే గురుస్వరూపంలో వచ్చి నీలో ఉన్న రాగద్వేషాలు అన్నీ డ్రాప్ అయిపోవాలి, నీకు దేహాత్మ భావన ఉండకూడదు, అది ఎన్నో జన్మలు వచ్చినాయో నాకు అదంతా అక్కర్లేదు, ఎన్ని జన్మల నుండి నేను పెట్టుకున్నాను, నీకు ఉన్నది అని నీకు తెలుసు, జస్ట్ డ్రాప్ ఇట్ అనగానే డ్రాప్ చేసేవాడు అతను జ్ఞాని. ఇంకా తనకి ఇంకా ఈ లాంగ్ జర్నీ ఏం అక్కర్లేదు, ఎక్కడ ఏది వదిలిపెట్టాలో వదిలిపెట్టేశాడు. అదే కదా మనకి శంకరాచార్యులు వారు చెప్పిందంతా కూడా ఏది వదిలిపెట్టాలో చెప్పారు. అవన్నీ నీకు అక్కడే డ్రాప్ అయిపోయి ఇంకా నాకేం అటాచ్మెంట్స్ లేవు, నాకు అర్థమైంది అక్కడ ఇంకేం లేదు. యు ఆర్ నౌ మర్జ్డ్ విత్ ద డివైన్ అంటే పరమాత్మలో. అక్కడ నువ్వు ఎప్పుడైతే శుద్ధ సత్వము అనేది నీకు ఆ అనుభూతి కలిగిందో ఇంకా అంతా కూడా ఏంటంటే నువ్వు పరమాత్మలో ఐక్యమైపోయావు. అట్లా ఎంతో మంది ఆ రెవల్యూషన్ అన్నమాట, ఆ ఇన్స్టంటేనియస్ గా ఏదో ఒక మార్పు జరుగుతుంది, ఒక థండర్ లోపల వచ్చి ఏదన్నా ఆ బర్న్ చేసేసిందా అన్నట్లు. అంతవరకు ఎంతో డిప్రెషన్ లో ఉన్నాక, ఎంతో దుఃఖంలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక సడన్ చేంజ్ జరిగి ఇట్లా డ్రాప్ అయిపోతుంది, ఐడెంటిటీ డ్రాప్ అయిపోతుంది, నేను అన్నది డ్రాప్ అయిపోతుంది. ఇంకా ఆ లైఫ్ అంతా అసలు యాక్చువల్ స్పిరిచువల్ జర్నీ అక్కడ మొదలవుతుంది. ఎప్పుడు ఎక్కడైతే మనం అన్ని డ్రాప్ చేసేసామో అక్కడ నుండి మన ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండి మనం ఏ పనులైతే చేస్తున్నామో దట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ జర్నీ. అప్పుడు వరకు మనం అన్ని పట్టుకునే చేస్తున్నాము. వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ పాత్, కానీ ఆత్మయే ఆధారంగా, ఆధ్యాత్మికత అంటే ఆత్మలో లయమైపోయి ఉండి దాని ఆధారంగా చేసుకునే వ్యవహారాలన్నీ చెయ్యటమే ఆధ్యాత్మికత అంటే. మనం ఇప్పుడు చేస్తున్నదంతా టు గెట్ దేర్, ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్నాము కానీ ఇంకా అందులో లేము. అది ఒకసారి గమనించుకోవాలి మని. మన్మయులు అని ఏమంటున్నారు అంటే నా నాయందే మనసు కలవారు, పరమాత్మ అయిన నన్ను స్వయంగా అనుభూతి చెందిన వాళ్ళు. అంటే ఇంకా లోపల ఎప్పుడు కూడా ఈశ్వర మననమే జరుగుతోంది. ఆయనకే సంపూర్ణ శరణాగతి పొంది ఆ ఆయన తప్ప ఇంకా వేరే నోటి నుండి మాట రాదు, నామస్మరణం తప్ప లోపల అట్లా బయటికి మాట్లాడుతున్నా సరే లోపల ఒక మననం లోపల జరుగుతూనే ఉంది. మన్మయులు అంటే ఆయనలో ఐక్యమైపోయి ఉన్నవాళ్ళు, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానమే అన్ని సమస్త కర్మల క్షయానికి అంటే అన్ని నశించడానికి కూడా కారణం జ్ఞానమే. ఆ జ్ఞాన భాస్కరుడు ఉదయించినప్పుడే అదే అల్టిమేట్ స్టేట్. అందుకే జ్ఞానికి సమానమైన పవిత్రత అసలు ఈ లోకంలో ఎక్కడా లేదు. ఆ జ్ఞానియే అందరిలోకి పవిత్రుడు, ఎందుకంటే మనస్సులో ఎటువంటి మలినాలు లేవు ఆ ఆ పవిత్రుడు ఆయన. అట్లా ఆ అజ్ఞానము దానితో కూడుకున్న ఈ మలినాలు తొలగించుకున్న వారై మద్భావాన్ని అంటే నేను ఏది పరమాత్మయే, ఆయనే విషయంగా కల భావం అంటే ఆ ప్రేమను నా నుండి పొందుతున్నారు మద్భావ. ఆ పరమాత్మ ప్రేమనే నిత్యం ఆ స్ప్రింగ్ లో ఆ బౌల్స్ లాగా ఎప్పుడు లోపల ఊరుతూ ఉంది, ఆ పరమాత్మ ప్రేమలో మునకలు వేస్తున్నారు వాళ్ళు. అలా మనం సుషుమ్న మార్గం ద్వారా నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న వారికి రాగము, భయము, క్రోధము ఇవన్నీ కూడా అందులో మర్జ్ అయిపోతాయి, బర్న్అవుట్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి, జ్ఞాన ప్రకాశము కలుగుతుంది. అది నెక్స్ట్
ఎవరైతే ఇప్పుడు మనకి వీళ్ళందరూ ఏంటి చక్కగా ఫాలో అయ్యారు, పవిత్రులయ్యారు, ఏదైతే వదిలిపెట్టాలో వాళ్ళు వదిలిపెట్టారు. ఆ, ఓకే, బానే ఉంది. మళ్ళీ ఎవరైతే అపవిత్రులో కోరికలు కలవారో వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని అంటే జ్ఞాన భాస్కరుణ్ణి పొందలేరు. అయితే మరి పరమాత్మకి ఈ నిర్దయ, పక్షపాతం ఇవన్నీ ఉన్నాయా అనుకుంటారేమో అని, అట్లా సంభవించదు అని ఈ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే ఎవరు ఏ ఫలాన్ని కోరి నన్ను ఆశ్రయిస్తున్నారో, సేవిస్తున్నారో వాళ్ళను, అంటే ఎవరు నన్ను ఎలా చూస్తే నేను మీకు అలా కనిపిస్తాను అన్నారు. ఇంకొక రకంగా చూసుకుంటే ఎవరు ఏ ఫలాన్ని కోరి నన్ను ఆశ్రయిస్తున్నారో, నన్ను దేనికోసం నన్ను సేవిస్తున్నారో వాళ్ళని ఆ ఫలం, అంటే ఆ ఎవరు ఏది అడిగితే ఆ ఫలం ఇవ్వడం ద్వారా నేను వారిని అనుగ్రహిస్తున్నాను. అంటే పార్థ, వాళ్ళందరూ అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తున్నారు, నా జాడలోనే నడుస్తున్నారు. పిచ్చిమొహాలు ఏదేదో అనుకుంటున్నారు కానీ అవన్నీ నా మార్గాలే, అన్నీ నా జాడలోనే నడుస్తున్నారు అందరూ కూడా. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే, ఎవరు అంటే ఆర్తులు, ఏదో ఒక దుఃఖంతో ఆర్తితో ఆ పూజలు చేసేవాళ్ళు, అర్థార్థ ఆ, మనకి సంపద కావాలి అని అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, ఇలా ఎంతో మంది, సో మెనీ కేటగిరీస్. ఇట్లా ఎవరు ఏ విధంగా అంటే ఏ కోరికతో నా దగ్గరికి వస్తారో, ఇంకొంతమంది ఏమో నిష్కాములుగా ఉంటారు, కోరికలే లేవు వాళ్ళకి. నన్ను, ఈశ్వరుడినైన నన్ను సర్వ ఫలాలను ఇచ్చేవాడిని అని భజిస్తున్నారు. అంటే దే బిలీవ్ ఆయనే అన్నిటికీ కారణభూతము, నేను ఇంక అడగాల్సింది ఏమీ లేదు అని నిష్కామంగా ఉన్నవాళ్ళు. ఎవరికి ఏం కావాలంటే వాళ్ళ ఫలాలను వాళ్ళకి ఇవ్వటం ద్వారా నేను వాళ్ళని అనుగ్రహిస్తున్నాను, అంతేకాని ఇంకా వేరే విధంగా కాదు. బాధను పోగొట్టమని ఆర్తిగా నన్ను వేడుకున్నప్పుడు వాళ్ళకి అదే ప్రాప్తింపజేపిస్తాను. సంపద కావాలని నన్ను అడుగుతున్నారు, అదే సంపదిస్తాను. నిష్కామ కర్మం చేస్తున్నారు వీళ్ళు, అంతా నేను చేస్తున్నాను, ఆ భగవంతుడే చేపిస్తున్నాడు అని నేను అన్న భావన లేదు వీళ్ళకి అన్నప్పుడు వాళ్ళకి నేను జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తాను. ముముక్షువులు ఉంటారు ఇట్లాగే, అంటే మోక్షం కోరేవాళ్ళు. వాళ్ళు ఏంటి అంటే ఇంకా అడ్వాన్స్డ్ యోగి స్టేట్కి వెళ్ళి నాకు ఇంకా మోక్షమే, నాకు ఇంక ఏమీ వద్దు, ఏది వద్దు అనుకున్న వాళ్ళకి ఆ జ్ఞాని స్థితిలోకి రావటం కానీ మోక్షాన్ని ప్రాప్తింపజేయటం అంటే ప్రసాదించటం కానీ చేస్తాను, ఎవరు ఎట్లా అడిగితే అట్లాగే. అంటే నిన్ను ప్రార్థించిన వాళ్ళకే నువ్వు ఫలాన్ని ఇస్తావా? ఇతర దేవతా భక్తులను ఎవరన్నా పూజించారనుకో, నువ్వు ఫలాన్ని ఇవ్వవా? ఓకే, వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ అని వదిలేస్తావా? అంటే సర్వదేవతా రూపంలో ఫలాన్ని ఇచ్చేది భగవంతుడు ఒక్కడే అని మనం తెలుసుకోవాలని నెక్స్ట్ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. ఇక్కడ అది ఎవరు ఎట్లా పూజించారు అంటే మనకి అన్నింటికంటే హైయెస్ట్ ఏమిటి అంటే ఇక్కడ జ్ఞాని. ప్రతి దాంట్లోనూ మనకి అదే రిమైండ్ చేస్తారు, మీరు కోరికలు అడిగితే నేను మీకు ఆ ప్రసాదిస్తాను మీరు, కానీ అన్నింట్లోకి అల్టిమేట్ ఈజ్ జ్ఞాని స్థితి అది. అయితే మరి ఇంకో వేరే దేవతలను పూజించారనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే, మరి పరమాత్మ వాసుదేవుడైన నిన్నే అందరూ ఎందుకు ప్రపన్నులు కావడం లేదు? నువ్వేది కావాలంటే అది ఇస్తానంటున్నావు కదా, మరి అందరూ నిన్ను ఒక్కడనే పూజ చేయొచ్చు కదా, మరి ఇంతమంది దేవతలను ఎందుకు పూజ చేస్తున్నారు? అయితే అట్లా పూజ చేస్తే నువ్వు వాళ్ళని వేరుగా పెడతావా? నిన్నే ఎందుకు ఆశ్రయించట్లేదు వాళ్ళు అంటే, అట అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయేమో అని ఇట్లా చెప్తున్నారనమాట ముందే మనకి. ఏమంటున్నారు? కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. అంటే ఈ లోకంలో కర్మఫల సిద్ధి కోరేవాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. అంటే ఎందుకంటే కర్మఫల సిద్ధి మానవ లోకంలో శీఘ్రంగా కలుగుతుంది, చాలా తొందరగా. ఈ భూలోకంలో మనకున్న ఆ ఏంటంటే మనకు మంత్ర సాధన కానీ, ఈ చక్కగా కొద్దిగా నిర్మల భక్తితో చేసుకున్న వాళ్ళకి అవి శీఘ్రంగానే తొందరగానే కలుగుతాయి. కర్మల సిద్ధి అంటే ఫలం పొందటం కోసం జనులు ఆ అజ్ఞానం చేత, ఇది కూడా అజ్ఞానం, అనేక మంది దేవతలను పూజిస్తారు.
వాళ్ళకి ఏదో చాలా కోరికలు ఉంటాయి. అవి సిద్ధింప చేసుకోవటం కోసం ఇప్పుడు ఒక్కొక్క దానికి మనకి డబ్బులు కావాలంటే కనకధార స్తోత్రం చదవండి. మీకు ఇల్లు కావాలంటే ఈ పలానా దేవుడికి పూజ చేయండి. లేకపోతే ఉద్యోగం కావాలంటే ఈ పలానా దేవుడికి ఈ స్తోత్రం చదవండి. ఇట్లా ఎన్నో అనేక రకాలుగా ఉన్నాయి. అయితే నిష్కాములై వాసుదేవుడినైన నన్ను పూజించరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి కర్మఫల సిద్ధి అనేది ఇంపార్టెంట్. ఆ సిద్ధులు ఈ దేవతా శక్తులు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఈజీగా లభిస్తాయి. అందుకనే నా దగ్గరికి రావాలంటే నిష్కాములై ఉండాలి అని ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నారు. నిష్కామ కర్మ యోగులకి ఆయన అవైలబుల్గా ఉంటాను. అట్లా చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే ఆ సకామం వాళ్ళకి ఒక కోరిక ఉంది కాబట్టి మిగతా దేవతల దగ్గర వాళ్ళు వెళ్తారు అని అర్థం. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఆయన హైయెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హైయెస్ట్. ఇప్పుడు ఒక కంట్రీకి మనకి మోడీ గారు హైయెస్ట్ కదా ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు అందరూ కూడా ఆయన కిందే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్స్ కానీ, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్, ఆ మినిస్టర్స్ కింద ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, అధికారులు, అంటే ఒక్కొక్క ఆ స్టేట్ లెవెల్ నుండి మళ్ళీ సిటీ లెవెల్కి, డిస్ట్రిక్ట్ లెవెల్కి, అదే డిస్ట్రిక్ట్ లెవెల్కి, సిటీ లెవెల్కి ఇట్లా వచ్చాం అనుకోండి. అందరూ పెట్టింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అక్కడ పెట్టింది ఏదైతే రూల్ ఉందో, ఆ ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టింది ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో వీళ్ళందరూ కూడా ఏదైతే ఫాలో అవుతున్నారో అక్కడ హైకమాండ్ అక్కడి నుండే వస్తోంది. కాకపోతే ఇప్పుడు మనకు ఒక సామాన్య మానవుడు మనకి ఏంటంటే ఇట్స్ ఈజీ టు గో. మన దగ్గర ఉన్న ఎస్ఐ గారికి దగ్గరికి వెళ్ళి ఆ పని అయిపోతుంది అంటే ఈజీగా అక్కడికి వెళ్తాము. ఆ, అంటే అదేదో మనకి చిన్న కోరిక అనమాట. మనకి ఏదో నాకు ఉద్యోగం కావాలి అని అనుకున్నాం అంటే ఆ గ్రామ దేవత కానీ, అక్కడ మనకి చాలా మన ఫ్యామిలీ గాడ్ అంటే ఒక మనకి వంశపారంపర్యంగా ఒక్కొక్క ఫ్యామిలీకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మా కులదైవము అట్లా చాలా మంది చెప్తారు కదా. అట్లా ఆ దైవానికి పూజ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏ తీరతాయి అయిపోతాయి. అంటే అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళని అప్రోచ్ అవుతారు ఏదైనా పనులు కావాలంటే. ఇంకొంచెం పెద్ద పని అనుకోండి, ఇంకొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్తాం. అంటే ఓ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో పని చేపించుకోవాలి. అట్లా అట్లా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి చిన్న కోరికల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. ఎంతో మందిని దాటుకుని వెళ్ళాలి. ఆ దాటుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఎంతో మంది సెక్యూరిటీ ఉంటారు. అసలు ఆయనతో అపాయింట్మెంట్ కూడా మనకి దొరకదు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు ఆ లోకల్ గవర్నమెంట్ మనకి లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం పనులు కానిచ్చుకుంటాం. ఇది కూడా అలాంటిదే మనకు అర్థం చేసుకోవాలంటే. అందుకే అంటున్నారు పరమాత్మ నా దగ్గరికి వీళ్ళు రారు. నన్ను నా దగ్గరికి రావాలంటే వీళ్ళు నిష్కాములై ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి అట్లా. ఈ ఎందుచేతంటే ఈ భూలోకంలో ఇంద్రాది దేవతలు పూజించినప్పుడు వాళ్ళు దేనికోసమైతే చేశారో ఆ పూజ ఫలిస్తుంది. వేరాజ్ జ్ఞాన ఫలం అంటే అంతఃకరణ శుద్ధి. దా ఆ జ్ఞానఫలం ఎప్పుడు వస్తుందంటే మన లోపల అంతఃకరణ శుద్ధి జరగాలి. అప్పుడే జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి అంత తొందరగా అది సిద్ధించదు. ఇట్స్ నాట్ ఈజీ ఆ జ్ఞాన ప్రాప్తి అనేది. అందుకని దాని పక్కకు ఇప్పుడు జ్ఞానం వచ్చి నేను ఏం చేస్తాను, నాకు ముందు జాబ్ కావాలి, నాకు డబ్బులు కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇది ఇంపార్టెంట్ నాకు. ఆ జ్ఞానం చేసుకుని నేను ఏం చేస్తాను, ఆ జ్ఞానం సరే వస్తుంది, ఆయన పరమాత్మలో లైన్ అయిపోతాను, నాకు ఇంకా ఇక్కడ పనులు ఉన్నాయి, అది ఇంపార్టెంట్ నాకు అనుకుంటారు. అది అంటే క్రియ చేస్తున్నప్పుడు మనం అంతర్ముఖులం అవుతాం. ప్రత్యాహార జరుగుతుంది, అంతా కూడా ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది. అట్లా ప్రాణశక్తి షట్చక్రాలలో మనం ఎప్పుడైతే ఆ సుషుమ్నాలో నిలుపుతామో మనకు అక్కడ ఉన్న అధిష్టాన దేవతల వలన మనకి సిద్ధులు అవనేది ప్రాప్తిస్తాయి దేవతలు. అందుకే మనకి ఇప్పుడు బయట సమాజంలో గురువులు చాలా ఈ మ్యాజిక్స్ అన్ని చేస్తా ఉంటారు అంటే వాళ్ళకి సిద్ధులు ప్రాప్తిస్తున్నాయి. కానీ సహస్రార స్థితికి వెళ్ళే వరకు కూడా మనం జర్నీ ఆపకూడదు. ఆ జ్ఞాని స్థితి అనేది కష్టమైనది. ఈ మధ్యలో ఆగిపోవటం చాలా ఈజీ. కొంతవరకు మణిపుర చక్ర దగ్గర నుండి చాలా సిద్ధులు వస్తాయి, మనం చాలా మ్యాజిక్స్ చేయొచ్చు. అనాహత చక్ర దగ్గర ఇవన్నీ కూడా మనం బయటికి చాలా ప్రొజెక్ట్ చెయ్యొచ్చు, నేను ఇట్లా నాకు ఉన్నాయి సిద్ధులు అని. కానీ జ్ఞానస్థితి అనేది చాలా కష్టమైనది. అందుకే ఆ అదే అంతిమ స్థితి. సిద్ధులతో మనం డిస్ట్రాక్ట్ అయిపోతే అదే చాలు అనుకుంటాము అంటే మనం అది అజ్ఞానము.
కాబట్టి సాక్షాత్తు వాసుదేవుడినైన నన్ను శరణు పొందరు వీళ్ళు, ఎందుకంటే అది చాలా కష్టము. అది ఎంతో నిర్మల భక్తి, ఆ శుద్ధ సత్వం అనేది లోపల అనుభూతి చెందాలి అంటే దానికి కాస్త కష్టపడాలి. అందుకే వీళ్ళు ఇక్కడ లోకల్ వీళ్ళ దగ్గరే సెటిల్ అవుతారు, నా దగ్గర వరకు రారు. కానీ ఇదంతా వీళ్ళందరూ ఏదైతే మార్గాలు వీళ్ళు ఫాలో అవుతున్నారే, మంత్రం అంటున్నారు, జపం అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు కదా, అవన్నీ నేను పెట్టిన మార్గాలే. అవన్నీ కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు, వీళ్ళందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు, పిచ్చి మొహాలు వీళ్ళకి తెలియదు అంటున్నారు పరమాత్మ. సో ఇది ఇది మనం ఆ 4వ అధ్యాయం అయిన జ్ఞాన యోగంలో సోఫార్ ఆ మనం చెప్పుకున్నాము. మనకి ఈ వారమే చేశాను కాబట్టి 13, 14, 15, 16 ఇది రీక్యాప్ తర్వాత పెట్టుకుందాం. మళ్ళీ ఇంకో 2 భాగాలు కలిపి తర్వాత పెట్టుకుందాము. సో వీడియో డెఫినెట్గా లెంత్ ఎక్కువ అయ్యే ఉంటుంది, నేను టైం చూసుకోను. సో మీరే ఆ పార్ట్స్ దగ్గర నేను ఎక్కడైతే చెప్పానో అక్కడే మీరు ఆపుకొని కొంచెం అబ్జార్బ్ చేసుకొని మీకు వీలైనప్పుడు చూసుకోండి. సో మళ్ళీ కలుద్దాము. సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.